మీకు ఇది తెలుసా డిసెంబర్ 4th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఇండియన్ నేవీ డే. ఇప్పుడు డిసెంబర్ 4th ఎందుకు అంటే 1971 ఇండో పాకిస్తాన్ వార్ లో పాకిస్తాన్ లోని కరాచీ హార్బర్ పై ఇండియన్ నేవీ సక్సెస్ఫుల్ గా అటాక్ చేసింది. ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ ట్రైడెంట్ అండ్ ఈ ఆపరేషన్ ట్రైడెంట్ అయితే పాకిస్తాన్ నేవీని కుంగదీసేసింది అని చెప్పొచ్చు. అంతేకాదు ఈ ఆపరేషన్ ట్రైడెంట్ ఇండియన్ నేవీ స్ట్రెంగ్త్ అండ్ స్ట్రాటజీకి స్టెప్పింగ్ స్టోన్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ సక్సెస్ఫుల్ అటాక్ కి మెమరబుల్ గా ఎవ్రీ ఇయర్ మనం డిసెంబర్ 4th ని నేవీ డే గా ఇండియాలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ మీకు ఇది తెలుసా, వి ఆల్సో హ్యావ్ అ ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ. ఇప్పుడు ఇంకో డౌట్, చాలా మంది కింగ్స్ ఉన్నారు కదా, వై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈస్ మేడ్ యాజ్ అ ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ? ఎందుకంటే హీ వాజ్ ద ఫస్ట్ టు ఎస్టాబ్లిష్ అ స్ట్రాంగ్ నేవీ ఇన్ ఇండియా. అందరికీ తెలుసు ఇండియా హ్యాస్ అ లాంగ్ కోస్ట్ లైన్ అని. అండ్ శివాజీ మహారాజ్ రూల్ చేసేటప్పుడు తనకు అర్థమైంది ఏంటంటే ఇట్ ఈస్ వెరీ మచ్ నెసెసరీ టు ప్రొటెక్ట్ అవర్ కోస్ట్ లైన్ అండ్ పోర్ట్స్. శివాజీ మహారాజ్ ఒకటే నమ్మకంతో ఉండేవారు, జలమేవ యస్య బలమేవ తస్య, అంటే ఎవరైతే సముద్రాన్ని శాసిస్తారో వాళ్లే పవర్ఫుల్ అని. కోస్ట్ లైన్ త్రూ టెరిటరీలోకి ఎవ్వరూ ఎంటర్ అవ్వకుండా స్ట్రాంగ్ నేవీని అయితే బిల్డ్ చేయడం మొదలు పెట్టారు ఛత్రపతి శివాజీ మహారాజ్. సో హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ అవర్ ఇండియన్ నేవీ. అంతేకాదు 2023లో మన ఇండియన్ నేవీ ఫ్లాగ్ ను మార్చి కొత్త ఫ్లాగ్ లో శివాజీ మహారాజ్ రాజముద్రికను కూడా ఇంక్లూడ్ చేశారు. కానీ ఈ ఇష్యూలో కూడా ఇప్పుడు కాంట్రవర్సీ జరుగుతుంది అండ్ దట్ టు రిలేటెడ్ టు అవర్ తెలుగు ఎంపైర్. విషయం ఏంటంటే శివాజీ మహారాజ్ కన్నా 5 centuries ముందే, అంటే 500 సంవత్సరాలకు ముందే మన సౌత్ బేస్ చోళా ఎంపైర్ అరేబియన్ ట్రేడర్స్ తో వ్యాపారం పెంచుకోవడం కోసం స్ట్రాంగ్ నేవీని అయితే అప్పటికే స్థాపించేసింది. ఎస్, ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద పెద్ద ఫోర్ట్స్ అయితే కట్టి ఇండియన్ కోస్ట్ లైన్ ని సేఫ్ గార్డ్ అయితే చేశారు, కానీ దాన్ని ఫస్ట్ నిర్మించింది మాత్రం చోళులే. సో ఇక్కడ కాంట్రవర్సీ ఏంటంటే ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ నేవీ రెస్పెక్ట్ చోళులకి ఇవ్వకుండా ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఇచ్చారు అని. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు సౌత్ కన్నా నార్త్ మీదే పార్షల్ గా ఉంటుంది అని ఆర్గ్యుమెంట్. అఫ్ కోర్స్ నాకు కూడా ఇదే ఫీలింగ్. హిస్టరీలో కొంచెం మనం డీప్ గా వెళ్తే అందరికి ఈ డౌట్ అయితే రేజ్ అవుతుంది. ఈ పార్షియాలిటీ ఎందుకంటారు? ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నార్త్ లో బేస్ అయి ఉందనా? నేను సెంట్రల్ గవర్నమెంట్ కి అగెయిన్స్ కాదు, బట్ యాజ్ అ సౌత్ ఇండియన్ ఇట్ స్టిల్ పించెస్. సౌత్ ఇండియన్స్ అంటే నార్త్ ఇండియన్స్ కి ఎప్పుడు చులకన చూపే అనిపిస్తూ ఉంటుంది. మన సౌత్ ఇండియన్స్ నార్త్ ఇండియన్స్ ని యాక్సెప్ట్ చేసినట్టు ఎప్పుడు నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ ని యాక్సెప్ట్ చేయరు. అంతెందుకు, మన విశాఖపట్నంలో సెటిల్ అయిన మార్వరీస్ నే చూడండి, నార్త్ నుంచి వచ్చి మన తెలుగు వాళ్ళ కన్నా ఎక్కువ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకుని మన తెలుగు వాళ్ళ మీద డబ్బులు సంపాదించుకుంటూ మన తెలుగు వాళ్ళనే చీప్ గా చూస్తూ ఉంటారు. మీకు కూడా ఎప్పుడైనా ఇలా అనిపించిందా? తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి.